హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజువారీ ఎడిటింగ్లో ఇవాళ మనం ఫోటోకి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఫోటోకి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ ఫోటోకి ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి అనేది అయితే నేర్చుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిరో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ లేకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అవుపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. 9:16 రేషియోలో నచ్చిన బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు న్యూ ప్రాజెక్ట్ అని అవుపిస్తుంది. దాని కింద ఇక్కడ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ షేప్స్ పక్కపోటి మీడియా అనేది అవుపిస్తుంది కదా, మీడియా క్లిక్ మీకు ఇక్కడ ఫొటోస్ అవుపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒకటి ఫోటో అనేది ఇచ్చేసిన. ఈ ఫోటో యాడ్ చేసుకో. ఇక్కడ లాస్ట్ బార్డర్లో మీకు 3 డాట్స్ అవుపిస్తున్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని అవుపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఎందుకంటే మీ ఫోటో వాళ్ళ సైజ్ తక్కువ ఉందనుకో, ఆటోమేటిక్గా రేషియో ఉందో ఆ 9:16 రేషియోలో ఈ ఫోటో అనేది ఫిల్ కావాలి. అప్పుడు ఈ ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అదంతలో అదే ఫిల్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఈ ఫోటో మీకు కింద ఎఫెక్ట్స్ అవుపిస్తాయి. మీకు ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే కింద ఎఫెక్ట్స్ అవుపిస్తాయి. ఇక్కడ ఈ బార్డర్లో ఎఫెక్ట్స్ క్లిక్ చేయగానే యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సర్చ్ బార్లో షేక్ ఎఫెక్ట్ అనేది టైప్ చేయండి. ఆటో షేక్ అవుతుంది. మీకు ట్రాన్సిషన్ అవుటా, ట్రాన్సిషన్ ఇన్ అండ్ అవుటా అనేది అవుపిస్తుంది. మీరు అనేది స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్పీడ్ అవుపిస్తుంది కదా, స్పీడ్ అనేది 0 ఉంచుకోండి. ఓకే, ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం 0 పెట్టేసుకోండి. ఒక 10 పెట్టుకుందాం. అండ్ ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మ్ అవుపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అవుపిస్తాయి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ఎఫెక్ట్ నచ్చితే ఆ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకోండి. నేనైతే ఒక్కొక్కటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఆటో షేక్ మనం ఇప్పుడే యాడ్ చేసినాం. తర్వాత ఆఫ్. ఇక్కడ మీకు 5 అనేది ఆప్షన్స్ చూపిస్తుంది. మనమైతే మీకు స్టాండర్డ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆఫ్ సెట్ అని ఉంది కదా, ఆఫ్ సెట్లో మీరు రైట్ అంటే రైట్కి, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి తీసుకోవచ్చు అనమాట. ఇది యానిమేషన్. ఓకే, ఫెదర్ ఇలా అవుపిస్తుంది అనమాట, చూసుకోండి. అండ్ దీనికి ఇప్పుడు మూవ్ అవుతలేదు కాబట్టి మనం వై అనేది తక్కువ పెట్టుకుందాం. ఓకే, అది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇలా యాడ్ అయిపోతుంది. మీకు వాళ్ళ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో అవుపించాలనుకుంటే ఆఫ్ సెట్ ఎఫెక్ట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఏముంది ఇక్కడ, ఆస్కిలేట్. ఇదంటే కార్నర్స్ అనేది తిరుగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్కి రైట్ సైడ్ కార్నర్ తిరుగుతాయి, రైట్ సైడ్ కార్నర్కి లెఫ్ట్ సైడ్ కార్నర్ తిరుగుతుంది. అట్లా స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయగానే ఆస్కిలేట్ అనేది మళ్ళీ అవుపిస్తుంది. ఇక్కడ 45 degrees ఉంటుంది, మీరు 90 degrees పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి. అంటే ఇట్లా మీకు నచ్చినట్టు. నేను 90 degrees అంటే ఇట్లా ఓన్లీ స్ట్రైట్గానే తిరుగుతుంది. వాళ్ళ 45 అయితే కార్నర్స్ వస్తుంది. కార్నర్స్ చూడండి ఇట్లా. మీరు వాళ్ళ 180 పెట్టండి ఒకసారి. నేను లేదు ఇంతకుముందుకు ట్రై చేస్తున్నా. 180 చూడండి, మొత్తం రైట్ టు లెఫ్ట్ వస్తుంది. అండ్ డెప్త్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ ఫుల్ పెట్టుకోండి. ఒకసారి 5 పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేద్దాం 5కి. ఓకే,
అండ్ మ్యాగ్నిట్యూడ్ ఓకే. చూడండి ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. అండ్ ఇంకొక ఎఫెక్ట్ పల్స్ సైజ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఏం అవసరం లేదు, అదంతా లేదే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ తీసుకుందాం. మూవ్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మనకు అన్ని ఎఫెక్ట్లు తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ స్పిన్ అవుతుంది కదా, స్పిన్ మీకు స్టాండర్డ్ సెట్టింగ్స్ పెట్టి మీకు అసలు అది ఎలా యాడ్ అవుతుంది స్టాండర్డ్లో అని చూపిస్తా. స్టాండర్డ్ సెట్టింగ్స్ చూడండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది స్పిన్ ఓకేనా. ఎఫెక్ట్స్ అనేది ఉంటే ఇప్పుడు మీకు ఈ ఫోటోకి ఇన్ అండ్ అవుట్ యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సర్చ్లో ఫేడ్ అని టైప్ చేయండి. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అది ఫేడ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. చూసారా, ఇన్ అండ్ అవుట్ యానిమేషన్ ఫేడ్లోకి వస్తుంది ఓన్లీ. మీకు ఇప్పుడు ఈ ఫోటో అనేది లెఫ్ట్ టు రైట్ రావాలనుకుంటే మీరు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవుపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఏం చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలనుకుంటున్నా, అందుకని నేను లెఫ్ట్ సైడ్కి మొత్తం ఫోటో అనేది లెఫ్ట్ సైడ్కి మొత్తం గుంజేసిన. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది ఇలా వస్తుంది. అండ్ మీరు సపోజ్ ఈ ఫోటో నాకు ఇంకొక తీర్లో కావాలి, ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని నేను అప్ టు డౌన్ రావాలి, పైనుంచి కిందికి రావాలనుకుంటున్నా ఫోటో. మళ్ళీ ఈ కీ ఫ్రేమ్స్ తీసేసా, చూసారా సేమ్ వచ్చిందా. ఇప్పుడు మనం బాటమ్ టు అప్, ఇప్పుడు ఈ ఫోటో మనం బాటమ్ కింద తీసుకురావాలి, మొత్తం డౌన్కి కింద తీసుకోవాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి ఇలా వస్తుంది అన్నమాట. అండ్ ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైంది, ఇంకో వీడియో చేసి చూపిస్తా, ఇంకో పార్ట్ పెడతా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.